Isnapur, Gumadera, Katapotaram, Koher, along with the existing municipalities. So first 4-5 aspects we'll review. First was basic property tax, because 31st March is the last date for collection of property tax. So we municipalities lo ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, ఎంత ఇంతవరకు కలెక్ట్ చేశారు, ఎంత బ్యాలెన్స్ ఉంది అనేసి ఎన్హాన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీస్ మీ దగ్గర ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న ప్రాపర్టీస్ మైట్ ఎక్స్పాండెడ్, ఏమైనా కాలేజెస్ ఉంటే కొత్త బ్లాక్స్ యాడ్ చేసి ఉండొచ్చు, ఇండస్ట్రీస్ ఉంటే కొత్త ఎక్స్పాన్షన్ చేసి ఉండొచ్చు. సో ఇవన్నీ మరి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్ చేశారా లేదా అటువంటి ప్రాపర్టీస్కి. సో ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఈజ్ యువర్ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో అది మీరు మున్సిపల్ కమిషనర్స్ యాక్టివ్గా ఉండి ప్రాపర్గా కలెక్ట్ చేస్తే మీకు సోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాపర్టీస్ అన్ని కూడా కరెక్ట్గా అసెస్ చేస్తే మీకు ఇంక్రీజ్ అవుతుంది. అలానే రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, ఇప్పుడు 4 అయి ఉండొచ్చు. సో వీటన్నిటికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అన్నది వేయాల్సి ఉంటుంది. సో యూ షుడ్ ఎక్కడ ఉందని చెప్తారు, బట్ దట్ ఫ్లోరోస్కోప్ హ్యాస్ టు బి అవైలబుల్ అట్ ద OHSR ఓన్లీ. సో ఆల్ ఎంసీస్ టేక్ స్పెసిఫిక్ డే. మీ దగ్గర ఎన్ని ట్యాంక్స్ ఉంటే అన్ని ఫ్లోరోస్కోప్స్ దగ్గర పెట్టుకోండి. ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు బి చెక్డ్ వెన్ ఎవర్ యూ విజిట్. అండ్ ప్లీజ్ ఇన్వాల్వ్ పబ్లిక్ ఆల్సో, వాళ్ళు కూడా ప్లీజ్ చూపించండి. మాన్యువల్గా కాకుండా త్రూ హ్యాండ్ హెల్డ్ మెషిన్సే చేయాలి. సో మీరు మాన్యువల్గా చేస్తుంటే మాత్రం అవన్నీ కూడా షిఫ్ట్ చేసుకొని హ్యాండ్ హెల్డ్ మెషిన్స్ ద్వారా వాటర్ ట్యాంక్స్ కనెక్షన్స్ ప్లాన్ చేసుకోండి. అండ్ సమ్మర్ సీజన్లో ఇక్కడ కొన్ని గ్యాప్స్ అక్కడక్కడ చెప్పారు ఎంసీస్. సో వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకోవాలి, సఫిషియంట్ వాటర్ ట్యాంకర్స్. మళ్ళీ మనకు కంప్లైంట్స్ రాదు, మాకు ట్యాంకర్ కూడా సప్లై చేయలేదు, 2 రోజుల నుంచి మాకు నీళ్ళు రాలేదు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ సచ్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ డు నాట్ అరైజ్ అట్ ఇన్ యువర్ వార్డ్స్. ఏవైతే వల్నరబుల్ వార్డ్స్ మీరు మెన్షన్ చేస్తున్నారో ఆ వార్డ్స్ మీద స్పెసిఫిక్ దృష్టి పెట్టండి. అండ్ అక్కడ ఈ ట్యాంకర్ సప్లై కానీ ఆల్టర్నేట్ కానీ ఈ బోర్వెల్స్ రిపేర్స్ అయితే ఇమీడియట్గా అడ్రస్ చేసే విధంగా కాంట్రాక్టర్స్ ఏర్పాటు చేసుకున్నామన్నారు, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు. సో అది ఎప్పటికప్పుడు రిపేర్ అయ్యే విధంగా చూసుకోండి. అండ్ ఎస్సీ గారు ఈ గ్యాప్ సప్లై మీరు నాకు కనుక్కొని అప్డేట్ ఇస్తామన్నారు, చెప్పండి.